హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. ఈరోజు హౌస్లో ఏం జరిగిందో చెప్తాను. ఫస్ట్ పవన్, ఆర్మీ పవన్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నాడు. అంతలో రీతు వచ్చింది. రీతు వచ్చి నిన్ను అలాగే చూడాలని ఉంది, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలని ఉంది, అలాగే నువ్వేం చేసినా చూడాలనుంది అంటూ ఫ్లడ్ చేస్తాం స్టార్ట్ చేసింది పవన్. బట్ పవన్ కూడా నవ్వుతున్నాడు. ఫ్లడ్ చేస్తుంది, ఈ అదంతా డ్రామానా లేకపోతే బిగ్ బాస్ ఆడించే గేమా అనేది కనిపెట్టడానికి పెద్ద పెద్ద ఏం చేయక్కలేదు, తెలుస్తూ ఉంది. బట్ తనైతే ఫ్లడ్ చేస్తుంది. ఫ్లడ్ చేసిన తరువాత ప్రియా అంటుంది, చివరికి నువ్వు అంటున్న మాటలో పవన్ వింటున్నాడా లేదా అంటూ కూడా అంది. వాళ్ళిద్దరైతే చాలా క్లోజ్గానే ఉన్నారు. సో ప్రియా కూడా ఏదో కామెంట్ చేయాలని చేసింది. తర్వాత రీతు డిమాండ్ పవన్కి ఇడ్లీ తినిపిస్తుంది, నోట్లో తినిపిస్తుంది. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడో ప్రేమదేశం ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే స్టార్ట్ అయింది. ఇది బిగ్ బాస్ ఆడిస్తున్నాడా లేకపోతే రీతు చౌదరి ఆడుతుందా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు కూడా యంగ్స్టర్సు, డిమాండ్ పవన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ, ముగ్గురు మధ్య అయితే పెద్దగానే స్టోరీ అయితే ముగ్గురు మీద నడుస్తుంది. హౌస్లో వాళ్ళందరినీ గమనిస్తున్నారు, ఎవరిని ఫ్లడ్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా. ఇది మనకు తెలుసుకోవాల్సింది బిగ్ బాస్ ఆడిస్తున్న గేమే. ఎందుకంటే ఒక్కొక్కసారి బిగ్ బాస్ గేము స్లో అవుతున్నప్పుడు కన్ఫ్యూజన్ రూమ్కి పిలిచి బిగ్ బాస్ రీతు చౌదరికి కానీ లేకపోతే పవన్కి కానీ డిమాండ్ పవన్కి కానీ చెప్పడం జరుగుతుంది. లోపలికి వచ్చి డల్గా ఉంది, నువ్వు యాక్టివ్గా ఉండాలి, అలాగే ఫ్లడ్ చేయొచ్చు అనే అవకాశాలు కూడా ఉంటాయి. గత సందర్భంలో కూడా, గత బిగ్ బాస్లో కూడా ఇటువంటివి చెప్పడం జరిగింది. అలాగే రీతు చౌదరి ఇద్దరిని కూడా ఫ్లడ్ చేయడం జరుగుతుంది. తర్వాత పవన్ను పిలిచి, పవన్ నేను నిన్ను ఫ్లడ్ చేస్తున్నాను, నీకేమైనా అర్థమవుతుందో లేదో, బట్ బయటికి వెళ్తే నాకు ఈజీ అవుతుందంటావా, నాకు ఉపయోగపడుతుందంటావా అని అడగటం కూడా జరిగింది. సో ఇదంతా ఫన్నీ థింగ్, దాన్ని మనం కూడా ఫన్నీగా తీసుకోవాలి. తర్వాత డిమాండ్ పవన్ రీతు చౌదరి కూర్చున్న సందర్భంలో ఇమాన్యుల్ అడిగాడు, డిమాండ్ పవన్ గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే, డిమాండ్ పవన్ చాలా కూలు, చాలా హానెస్ట్, అది ఇది అని చెప్పింది. తర్వాత రీతు గురించి నువ్వేమనుకుంటున్నావు డిమాండ్ అంటే, రీతు చాలా హానెస్ట్, తర్వాత క్యూటు, చాలా అందంగా ఉంటుంది, గాడ్జియస్ అంటూ కూడా పొగిడాడు. ఇక ఓ ఓ ఓ అంటూ ఒక్కసారిగా హౌస్లో ఇట్స్ ఆల్ ఫన్నీ గేమ్. సో అసలు గేమ్ స్టార్ట్ అయ్యేటప్పటికి తనూజ హరీష్ దగ్గరికి వచ్చింది. హరీష్ గారి దగ్గర రాగానే మొన్నటి వరకు హరీష్ విశ్వరూపం అయితే చూపించాడు. వాట్ ఈజ్ హరీష్ అనేది మనకు హౌస్లో తెలుసు, బయట కూడా తెలిసింది. బట్ తనూజ వచ్చేసేటప్పటికి ఎందుకో మీ మొహం చూడాలంటే భయంగా ఉందండి, ఎందుకు అట్లా సీరియస్గా ఉంటూ ఉంటారు అంటూ కూడా చెప్పజరింది. అంత సీరియస్గా ఉండక్కర్లేదు అంటూ చెప్పింది. మీ అంక చూస్తుంటే నాకు భయం వేస్తుంది, ఎందుకు మీకు అంత తొందరగా కోపం వస్తుంది, అలాగే ఎందుకు అలా తగ్గిపోతుంది, మీరు అలా ఉండకండి, మీరు చాలా హానెస్ట్ పర్సన్ అంటూ కూడా తనూజ చెప్పడం జరిగింది. లేదు, నేను ఇంట్లో మా వైఫ్తో కానీ మమ్మతో కానీ సేమ్, నాకు ఎలా ఎమోషన్ వచ్చిందో నేను అలాగే ఉంటాను, నేను ఎక్కడ నటించను అంటూ చెప్పడం జరిగింది హరీష్. దాంతోపాటు తనూజ అనే పేరు నాకు ఎక్కడో ఇంటర్లింక్ అయ్యి ఉంది, మీ పేరు నాకు చాలా కనెక్ట్ అని చెప్పాడు తనూజతో. అంటే ఎక్కడో గర్ల్ ఫ్రెండ్ ఉందన్నమాట అంటూ కూడా తనూజ టీచ్ చేశారు. ఇట్స్ ఆల్ ఫన్నీ థింగ్. అంటే 24 అవర్స్లో మనకి హౌస్లో ఏం జరుగుతుంది, కొంత ఫన్నీ ఉంటుంది, కొంత టాస్కులు ఉంటాయి, కొంత సీరియస్నెస్ ఉంటుంది, కొన్ని అరుపులు ఉంటాయి, కొన్ని కేకలు ఉంటాయి, అన్నీ మిళితమే ఈ బిగ్ బాస్. సో ఇదంతా లవ్ ట్రాక్లు. మిగతా అప్పుడు అరుచుకున్నారు పెద్దగా, తనూజ హరీష్ అరుచుకున్నారు, తర్వాత ఇమాన్యులు హరీష్ అరుచుకున్నారు, వీళ్ళంతా మళ్ళీ ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నారు. అన్న ఇడ్లీ తిన్నావా, చట్నీ నీళ్ళగా ఉంది, బిగ్ బాస్ ఇలాగా పంపిస్తున్నాడంటే ఏదో దొరికింది తినేద్దామనే, ఇదంతా ఫన్నీ థింగ్, దిట్స్ ఆల్ ఫన్నీ థింగ్. బట్ అన్నీ ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ కవర్ చేసేది బిగ్ బాస్. అరుచుకుంటారు, గోల్ చేస్తారు, పోట్లాడుకుంటారు, అన్నీ ఉంటాయి, తింటారు. ఇక సంజన గ్రూప్ సభ్యులతో చెప్తూ అక్కడ ఒక మాట ఉంది, నా పెద్ద కొడుకు వచ్చేటప్పటికి ఇమాన్యుల్, చిన్న కొడుకు వచ్చేటప్పటికి రాము రాథోడ్. చాలా ఎమోషనల్ అయింది ఆవిడ, నేను వాళ్ళ బిడ్డలాగా చూసుకుంటాను, ఏదేమైనా కూడా వాళ్ళు చెప్పేటప్పుడు, పనులు చెప్పేటప్పుడు కూడా నాన్న ఇది పని చేసి పెట్టరా అంటుంది. అంటే బిగ్ బాస్లో వీళ్ళు కంటెస్టెంట్స్గా ఉండలేదు, యాజ్ ఒక రిలేషన్ అయితే ఫామ్ అయింది. ఇమాన్యుల్ కూడా అనేటప్పుడు చేస్తానమ్మా, తప్పకుండా అమ్మ అన్నాడు. అంటే సంజన గారిని అమ్మలాగా ఆయన భావిస్తున్నాడు, పెద్ద కొడుకులాగా తను భావిస్తుంది. అలాగే రాము రాథోడ్ కూడా చిన్న కొడుకులాగా ఉంది, చిన్న కొడుకే అంటుంది. అలాగే రిలేషన్ కూడా హెల్దీ రిలేషన్ అయితే ఉంది, హెల్దీగానే అట్మాస్ఫియర్ అంతా ప్రస్తుతానికైతే. వాళ్ళిద్దరిని గొడవ పెట్టే అంశాలు కూడా చాలా ఉంటాయి. వాళ్ళ ముగ్గురు మధ్యన బిగ్ బాస్ గొడవ పెడతాడు, వాళ్ళిద్దరిని నామినేట్ చేయమంటాడు, ఇవన్నీ జరుగుతాయి. ప్రస్తుతానికైతే వాళ్ళ మధ్యన హెల్దీ రిలేషన్ అయితే ఉంది, తల్లి కొడుకుల రిలేషన్ అయితే ఉంది. తర్వాత వచ్చేటప్పటికి డిమాండ్ పవన్, రీతు చౌదరి, ఇక్కడెక్కడో వీళ్ళ ముగ్గురు మధ్య గేమ్ నడుస్తుంది అని చెప్పాను. డిమాండ్ పవన్ పులిహార బాగా కలుపుతున్నాడు, నేను బ్లూ షర్ట్ వేసుకొచ్చాను, ఎందుకు బ్లూ షర్ట్ వేసుకొచ్చాను అని అందరూ అడుగుతున్నారు, నీకే అర్థం అవ్వట్లేదు అని. రీతు చౌదరి కూడా అర్థమవుతుంది అని చెప్తుంది. ఏం అర్థమవుతుంది నీకంటే, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, డిమాండ్ పవన్ అని చెప్తున్నాడు, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నేను బ్లూ షర్ట్ వేసుకొచ్చాను, నీకోసం వేసుకొచ్చాను, హౌస్ మొత్తం తెలుస్తుంది, నీకే తెలియట్లేదంటే ఏం కావాలైతే నీకని. నాకు అదే కావాలంటున్నాడు డిమాండ్ పవన్. ఏంటో ఏం కావాలో ఏంటో హౌస్లో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, చూసే వాళ్ళకి కూడా అర్థం అవ్వట్లేదు. ఫైనల్గా రీతు నాకు చాక్లెట్ తెచ్చి పెడతానన్నాడు.
సంజనాని అడిగి చాక్లెట్ తీసుకొచ్చి దొంగతనంగా రీతు చౌదరికి కూడా ఇచ్చాడు. సో ఓవరాల్గా అయితే లవ్ ట్రాక్ అయితే రీతు ఇద్దరితో నడిపిస్తుంది. అది బిగ్ బాస్ చేయమన్నాడా లేకపోతే వీళ్ళు చేస్తున్నారా అనేది చూసుకోవాలి. ఫైనల్గా రీతు చౌదరి చాలా క్లారిటీగా గేమ్ ఆడుతుంది. ఇదంతా లవ్ ట్రాక్ ఇవన్నీ పక్కన పెడితే రీతు చౌదరి గేమ్ అయితే చాలా క్లారిటీగా ఆడుతుంది, చాలా ఫన్నీగా ఆడుతుంది. ఎమోషన్ వచ్చినప్పుడు ఎమోషన్ చూపిస్తుంది, కామెడీ చేయాల్సి వచ్చినప్పుడు కామెడీ చేస్తుంది, లవ్ ట్రాక్ వచ్చినప్పుడు లవ్ ట్రాక్ నడుపుతుంది. అన్నీ ఉన్నాయి. బట్ కంటెస్టెంట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. దీంట్లో ఫెయిల్ అయితే ఇద్దరు బాధపడేది డిమాండ్ పవన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ. వీళ్ళిద్దరూ కూడా క్లారిటీగానే ఉన్నారు. ఏజ్ 26, 30 లోపు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇది అట్రాక్షన్ లేకపోతే లవ్ అనేది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది కాబట్టి ఇది అసలు బిగ్ బాస్ ఆడిచ్చే గేమా లేకపోతే ఊరిని ఆడుతుందా, నాకెక్కడో ఇది ఫేక్గా అనిపిస్తుంది. వాళ్ళ ముగ్గురు మధ్య లవ్ ట్రాక్ అనేది కృత్రిమంగా అనిపిస్తుంది. అక్కడ జెన్యూనిటీ కనిపించలేదు. ఇది కూడా ఆడియన్స్కి తెలియవచ్చు తెలియకపోవచ్చు. బట్ ఏదైతే వీళ్ళిద్దరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రీతు చౌదరి మాత్రం చాలా క్లారిటీగా ఆడుతుంది. తనకి ఒక విజన్ ఉంది ఎలా ఉండాలి ఎవరిని. ఎందుకంటే ఫ్లడ్ చేసే ఏజ్ దాటిపోయి ఉన్నారు వాళ్ళు. అందువల్ల ఎవరిని ఫ్లడ్ చేస్తున్నారు ఎవరెవరిని ఫ్లడ్ చేస్తారు ఈ వ్యవహారాలంతా కొంచెం దాటి ముందుకు ఆలోచించి గేమ్ వైపు పరుగులు తీస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇక ఫైనల్గా డిమాండ్ పవన్ అంటాడు నెక్స్ట్ వీక్ నేనే కెప్టెన్ అవుతాను నువ్వు చూస్తావు రీతు చౌదరితో చెప్పాడు. సో ఫైనల్గా వచ్చేటప్పటికి కాలమా చక్రవ్యూహమా అనేది బిగ్ బాస్ కెప్టెన్ కంటెండర్గా ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఆ టాస్క్ సంబంధించిన అయితే గేమ్స్ కాలచక్రం అనేది గేమ్ అయితే ఆడిస్తున్నాడు. అది పూర్తి స్థాయిలో మనకి ఒక 1 hour ఎపిసోడ్లో అయితే చూపించలేదు, తర్వాత చూపిస్తాడు. ఓవరాల్గా వచ్చేటప్పటికి కంటెస్టెంట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సుమన్ శెట్టి కూడా చాలా బాగా ఫైట్ చేస్తున్నాడు. అంటే తన ఆటలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఎవరో చెప్పుకోకపోయినా కూడా తను ఆడట్లేదు అన్న సంగతి అతను గ్రహించాడు. సుమన్ శెట్టి కూడా ఆడటం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే అతనికి ఒక ఇచ్చిన టాస్క్ కంటే కూడా ఎక్కువ రూమ్స్ వెళ్ళి ఊడుస్తున్నాడు. ఇది నీ టాస్క్ కాదు, నీకు బిగ్ బాస్ చెప్పలేదు అని సంజన గారు చెప్పినా కూడా పర్లేదు నేను ఇనిషియేటివ్ తీసుకుని హౌస్ మొత్తం ఊడుస్తాను అంటూ కూడా సుమన్ శెట్టి ఊడటం జరుగుతుంది. అంటే తను వర్క్లో ఇన్వాల్వ్ అయ్యాడు, వర్క్ ఎక్స్ట్రా చేస్తూ వస్తున్నాడు. అలాగే ప్రియా కూడా బాగా ఆడుతుంది, తనూజ బాగా ఆడుతుంది, రీతు చౌదరి బాగా ఆడుతుంది, దమ్ము శ్రీజ బాగా ఆడుతుంది, ఇమాన్యుల్ బాగా ఆడుతున్నాడు, తర్వాత భరణి బాగా ఆడుతున్నాడు, హరీష్ బాగా ఆడుతున్నాడు. ఇక వీళ్ళందరిలో కంటే కూడా నాకు బాగా ఫస్ట్ దగ్గర నుంచి అనుకున్నదే ఫ్లోరా సైని. ఈరోజు ఫ్లోరా సైని గేమ్ ఎక్కడ కనిపించలేదు. ఓవరాల్గా చూస్తుంటే ఫ్లోరా సైని కొంచెం డేంజర్లోనే ఉన్నట్టుంది. ఎందుకంటే తను టాస్కుల విషయంలో కానీ తర్వాత గేమ్స్ విషయంలో కానీ డిస్కషన్ విషయంలో కానీ ముందుండకపోతే తను నెక్స్ట్ రౌండ్లో ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నట్టే నాకు తెలియదు. చాలా జాగ్రత్తగా ఆడుతూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళంతా యంగ్స్టర్స్ యాక్టివ్గా ఉన్నారు. ఒక సంజన గారు కెప్టెన్ కాబట్టి ఆవిడ ఎలిమినేషన్ రౌండ్లో లేదు. సో నెక్స్ట్ నుంచి కూడా ఆవిడ ఎలిమినేషన్ రౌండ్కి వస్తుంది. ఎక్కడ వస్తుంది? టాస్కుల విషయంలో వస్తుంది తప్ప డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ రాదు. ఎందుకంటే ఆవిడ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఎక్కడ ఏం చేయాలనేది గేమ్ ప్లాన్ ఎలా తెప్పాలనేది ఆవిడకి తెలిసినందుగా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే తెలియదు. సంజన గారు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇప్పుడున్న వాళ్ళు సెలబ్రిటీలకే ముప్పు ఉంది, వాళ్ళే జాగ్రత్తగా ఆడుకోవాలి. ఇమాన్యుల్ బాగా ఆడుతున్నాడు, భరణి బాగా ఆడుతున్నాడు. అంతా గేమ్ ప్లాన్ తెలిసింది. 9వ రోజు దాటి 10వ రోజులోకి వచ్చారు కాబట్టి గేమ్ ప్లాన్ అయితే ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతుంది. నిజమైన బిగ్ బాస్ ఇంకా స్టార్ట్ కాలేదు. బిగ్ బాస్ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఒక ఎలిమినేషన్ అయింది, 2వ ఎలిమినేషన్ దగ్గర పడుతుంది. తర్వాత నుంచి 8 మంది లోపలికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 8 మంది రెడీగా ఉన్నారు రావడానికి. సో బిగ్ బాస్ గేమ్ ఏది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆడించే ఆట చాలా చాలా చిత్ర విచిత్రాలుగా ఉంటుంది. సో ఓవరాల్గా ఉన్న కంటెస్టెంట్స్ అయితే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఆడాలి. మీకు బిగ్ బాస్ హౌస్లో ఎవరు నచ్చారో వాళ్ళని కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేయండి. అలాగే నా రివ్యూ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.